హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ కనికరం గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే సార్. యాక్చువల్లీ ఐఎమ్ డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ విమలా కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కేపీహెచ్బి 5th phase. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా మందిలో డయాబెటీస్ అనేది వింటున్నాం సార్. అసలు దీనికి రీజన్ ఏంటి సార్? అసలు యాక్చువల్గా ముందుగా డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో కామన్గా అందరికీ చాలా మందికి కూడా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో డయాబెటీస్ని ఆయుర్వేదిక్లో మధుమేహం అని పిలుస్తారండి. సో డయాబెటీస్ అనేటువంటిది దాంట్లో టైప్ 1 టైప్ 2గా ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ మనం ఆ డయాబెటీస్ వచ్చిందో లేదో చూసుకోవాలంటే దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, HbA1c అని కొన్ని టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. వాటికి కొన్ని రేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని అంటారు. అంటే యావరేజ్ బ్లడ్ షుగర్ అనేటువంటిది ఎంత ఉండాలంటే 80 to 120 అంటారు. అదే మనం పర్టికులర్గా మనం తెలుసుకోవాలంటే తినకముందు తిన్న తర్వాత బ్లడ్ టెస్ట్ మీరు వినుంటారు. సో దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని అంటారు అనమాట. ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలంటే నార్మల్గా ఒక 60 నుండి 100 వరకు ఉండాలన్నమాట. సో అదే పోస్ట్ లంచ్కి వచ్చినట్లయితే ఒక 100 నుంచి 140 అబోవ్ ఉండకూడదు అనమాట. అంటే ఇది ఏజ్ని బట్టా సార్? ఇది సంఖ్య అనేది అందరిలో కామన్గా ఇంతే ఉంటుందా? పోస్ట్ అంటే అందరిలో జనరల్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ వచ్చేసి 140 to 180 అబోవ్ ఉండకూడదు. సో మళ్ళీ HbA1c అనేటువంటిది ఉంటుంది అనమాట. దాని వాల్యూస్ వచ్చేసి 5.7 to 6.4. ఇదేంటంటే 3 months యావరేజ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఒకవేళ మనకు ఫాస్టింగ్ చేసుకున్నా పోస్ట్ లంచ్ చేసుకున్నా కూడా మనకి ఇంకా అక్యురేట్గా తెలియాలంటే HbA1cకి వెళ్ళామనుకోండి, దాంట్లో 6.4% కన్నా కూడా ఎక్కువ ఉందనుకోండి, మనకు షుగర్ ఉంది అంటే ప్రీ డయాబెటికా పోస్ట్ డయాబెటిక్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ ప్రీ డయాబెటిక్లో ఉన్నామనుకోండి, సో వీ హ్యావ్ టు కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసి కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసుకొని కొంచెం షుగర్స్ అవి కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ మేనేజ్ అనమాట. స్టార్టింగ్లోనే ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిక్లోకి కన్వర్ట్ కాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. ఓకే, ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్? సో యాక్చువల్గా ఏంటంటే ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ రీజన్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ఆయుర్వేదం ప్రకారం తీసుకున్నట్లయితే ప్రమేహ అని చెప్పేసి 20 టైప్స్ ఉంటాయండి. దాంట్లో ఒకటి మధుమేహం అనమాట. దాంట్లో వాతజ 10 టైప్స్, కఫజ 10 టైప్స్, పిత్తజ 6 టైప్స్, వాతజ 4 టైప్స్ అని చెప్పేసి డిఫరెంట్గా చెప్తారు. సో దాంట్లో మధుమేహం అనేటువంటిది ఒక టైప్. సో దీంట్లో ముఖ్యంగా వచ్చినట్లయితే కొన్ని రీజన్స్ చెప్తారు ఎందుకు వస్తుంది అనేటువంటి ఆయుర్వేదంలో కొన్ని రీజన్స్ చెప్తారు అన్నమాట. దాంట్లో ఏంటంటే హాస్య సుఖం, స్వప్న సుఖం అని. అంటే ఏంటంటే హాస్య సుఖం అన్నప్పుడు మేజర్గా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువగా కదలకుండా చేసేటటువంటి ఎక్కువ పనులు ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. స్వప్న సుఖం అంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి. ఓకే, దది కార్డ్ కూడా ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం ఒక రీజన్, ప్లస్ ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి, అలాగే దది ఎక్కువగా కర్డ్ కన్స్యూమ్ చేసే వాళ్ళకి నవాన్న పానం అని అంటారు. అంటే ఏంటంటే ఏమన్నా ఫ్రెష్గా హార్వెస్ట్ అయిన గ్రెయిన్స్ అవి ఉంటాయి కదా, వాటితో ఎక్కువగా ఫుడ్ చేసుకునేటువంటి వాళ్ళకి. ఓకేనా. అండ్ గ్రామ్య ఉదక అనుప మాంస రస అని అంటారు. అంటే ఏంటంటే ఎక్కువ కోల్డ్ క్లైమేట్లో యానిమల్ మీట్ ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళకి, పయాంసి పాలు ఎక్కువగా తీసుకునేటటువంటి వాళ్ళకి. ఓకేనా. ఇలా చాలా రీజన్స్ ఆయుర్వేదంలో చెప్తారనమాట. సో మనం ఇక్కడ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ వర్క్ ఎక్కువ లేకుండా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసేటటువంటి వాళ్ళకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేటువంటి ఎక్కువ రీజన్స్గా చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్కహాల్ కూడా చాలా రీజన్ అయింది ఇది డయాబెటీస్ రావడానికి. ఈ రీజన్స్ మేజర్గా మనం చూసుకోవాలి. ఓకే, అయితే అసలు షుగర్ నాకు డయాబెటీస్ వచ్చింది అని నేను తెలుసుకోవాలి అంటే ముందుగా నాకు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా? ఎస్ అండి. యాక్చువల్గా ఏంటంటే మేజర్గా మనకి అరికాళ్ళు అరిచేతులలో మంటలు ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ 3 P's అంటే ట్రయాడ్ అని అంటారు. అంటే 3 అనమాట. 3 P's అంటే ఏంటంటే పాలీఫేజియా, పాలీడిప్సియా అండ్ ట్రయాడ్ అని చెప్పేసి 3 P's చూసుకోండి. దాంట్లో ఏంటంటే యూరియా,
పాలిఫేజియా అండ్ పాలిడిప్సియా అని చెప్పేసి ఇవి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటిదంటే పాలియూరియా, ఎక్కువసార్లు యూరినేషన్ అనేటువంటిది అవుతుంది. జనరల్గా చెప్తాను, నైట్ టైం నాకు చాలా ఎక్కువ యూరినేషన్ వస్తుందండి, మూత్రం మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నామండి అనేటువంటిది అదొకటి సిమ్టమ్ బాగా చూసుకోవాలి. పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా కూడా. పాలిడిప్సియా అంటే ఎక్సెసివ్ థర్స్ట్, ఎక్కువగా మౌత్ అనేటువంటి డ్రై అయిపోవడము, ఎక్కువగా మౌత్ అనేటువంటిది చాలా డ్రైనెస్ వచ్చేసి థర్స్టీ ఫీలింగ్ అనేటువంటిది రావడం అనమాట. అండ్ పాలిఫేజియా, అపటైట్ ఎక్కువ, ఆకలి ఎక్కువ ఉండడం అనమాట. సో ఇక్కడ మేజర్గా ఇవి మూడు చూడడానికి రీజన్స్ ఏంటంటే మనకి గ్లూకోజ్ కన్సెప్షన్ అనేటువంటిది, అంటే గ్లూకోజ్ అనేటువంటిది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్యాంక్రియాస్ నుంచి ఏవైతే బీటా సెల్స్ అనేటువంటి ఉంటాయి దాంట్లో నుంచి ఇన్సులిన్ అనేటువంటి మనకి ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, మన గ్లూకోజ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అనేటువంటి తక్కువ కావడం, సో ఈ ఇన్సులిన్ తక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేటువంటివి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవ్వవు, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే మనకి గ్లూకోజ్ ఉన్నా కూడా మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వట్లేదు. సో అపటైట్ ఎక్కువ అవుతుంది. ఒక రకంగా మళ్ళీ ఒక ఏంటిది అనీజీనెస్ అనేటువంటిది ఉంటుంది, ఊకే అలసిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి సఫిషియంట్ ఎనర్జీ అనేటువంటి గ్లూకోజ్ అనే కన్సంప్షన్ అనేటువంటిది లేదు. మళ్ళీ అరికాల్లో అరిచేతులలో మంటలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టి ఎక్కువగా మనము ఈ డయాబెటీస్ వచ్చిందని తెలుసుకుంటాం అనమాట. ఓకే, ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనకు ఆయుర్వేద పరంగా ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మధుమేహం అనేటువంటిది నేను ఇంతకుముందే చెప్పాను అనమాట. సో ప్రమేహ 20 టైప్స్లో వన్ టైప్ వచ్చేసి మధుమేహం. సో మధుమేహానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో ముందు వాటిని ఫస్ట్ చెప్పాను కదా, ఏదైతే ఆశా సుఖం స్వప్న సుఖం అన్నామో. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని మ్యాక్సిమం తగ్గించుకొని మనం ఫిజికల్ వర్క్ ఎక్కువ చేసుకోవడము అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ కనీసం ఒక 20 minutes 30 minutes వాకింగ్ ఒకటి. అండ్ అలాగే ఎక్కువ స్లీపీ నేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నిద్రపోవడం అనేటువంటిది, ఈ అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్స్ కానివ్వండి, స్ట్రెస్ ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసేటటువంటి ఉంటుంది, మధ్య మధ్యలో కొంచెం లేస్తూ కొంచెం నడవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దానికి తోడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా ఆయుర్వేదంలో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. దాంట్లో ముఖ్యంగా వచ్చినట్లయితే తిప్పతీగ చూర్ణం అండి, గుడూచి గిలోయ్ అని అంటారు. సో ఆ పౌడర్ని డైరెక్ట్గా తీసేసుకొని ఒక చిన్న గ్లాసులో హాట్ వాటర్తో కలిపి తీసుకున్నా సరిపోతుంది. లేదు అంటే పసుపు, మనకి జనరల్గా వంటిల్లో దొరికేటటువంటి ఒక పసుపు 1 teaspoon ఉసిరికాయ, అది ఆమ్లకి అంటారు ఆయుర్వేదంలో, పసుపునేమో హరిద్ర అంటారు. ఈ పసుపుని ఈ ఉసిరికాయని రసం తీయాలన్నమాట, మెత్తగా కచ్చపచ్చగా దంచేసి దాంట్లో నుంచి ఉసిరి రసం తీసుకొని ఈ ఉసిరి రసాన్ని ఈ పసుపుని రెండింటిని మిక్స్ చేసేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ హాట్ వాటర్తో తీసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పసుపు పొడిని ముస్తా అని అంటారు, ఆయుర్వేదంలో దొరుకుతుంది. ఈ రెండింటిని మిక్చర్ని కూడా కలిపి తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే త్రిఫల పౌడర్ అనేటువంటిది చాలా బాగా షుగర్లో పనిచేస్తుందండి. ఓకేనా, దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హరిద్ర అంటే పసుపు, దారు హరిద్ర అని కూడా ఇంకొక రకమైనటువంటి పసుపు అవైలబిలిటీ ఉంటుంది ఆయుర్వేదంలో. త్రిఫలాలో వచ్చేసి కరక్కాయ పౌడరు, తానికాయ పౌడరు, ఆమ్లకి హరితకి విభితకి అంటారు, ఉసిరికాయ కరక్కాయ తానికాయ, ఈ మూడిటి పౌడర్స్ అన్నిటినీ కూడా ఒక గ్లాస్ వాటర్లో మంచిగా మిక్స్ చేసేయాలి. ఓకేనా, పసుపుని, అదే హరిద్రాన్ని, దారు హరిద్రాన్ని, కరక్కాయ తానికాయ ఉసిరికాయ, ఈ పౌడర్ అన్నింటిని 1 teaspoon తీసేసుకొని 1 glass ఒక గిన్నెలో తీసేసుకొని దాంట్లో మంచిగా మిక్స్ చేసేయాలి. అవి నైట్ అలాగే వదిలేస్తాను అనమాట. నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి ఎర్లీ మార్నింగ్ దాన్ని మంచిగా ఒక మంచి క్లాత్లో వడగట్టుకొని దాన్ని ఒక 1 teaspoon హనీని కలుపుకొని తీసుకున్నట్లయితే కూడా షుగర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇదంతా నైట్ ప్రాసెస్ చేసి పెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ ఇవే కాకుండా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా నిషాంలకి అని చెప్పేసి, అదేవిధంగా మధుమేహారి చూర్ణం కానివ్వండి, లేదంటే మధుక్యూర్ జ్యూస్ మీరు ఉంటారు. సో ఇవే కాకుండా కొన్ని రకాలైనటువంటి డయాజన్ ప్లస్ అని చెప్పేసి డయాజన్ అనేటువంటి, ఇవి కొంచెం ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్స్ని అడిగి వాళ్ళ సలహా తీసుకొని వాడుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి.
అంటే ఇవి మెడిసిన్ యూజ్ చేస్తుంటే అంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయా కంట్రోల్లో ఉండటానికా? అంటే ఒకటండి, ఇవి మెటబాలికల్ డిసార్డర్స్, బీపీ కానీ షుగర్ కానివ్వండి. ఇదేంటంటే మనకు మేజర్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడము, వీటిని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. మొత్తము రివర్సల్ ప్రోగ్రామ్ అనేటువంటిది కాదు. ఈ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ ఏవైతే నేను చెప్పిన చిన్న చిట్కాలు ఏంటంటే అవి కంట్రోల్లో ఉండడం కోసము యూజ్ చేయడం అనమాట. కొన్ని రకాలైనటువంటి మ్యాక్సిమం ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటిని తగ్గించుకుంటూ ఈ చిట్కాలు పాటించుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఎన్ని వాడినా కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్లో మార్పు రానంత వరకు కూడా ఈ ఈ ఈ రకమైనటువంటి జనరల్ మెటబాలికల్ డిజార్డర్ అనేటువంటి తగ్గవు. సో కంపల్సరీగా మన జీవన శైలిలోనే మార్పులు అనేటువంటి అంతే కంప్లీట్గా మారడం అనేటువంటి ఇన్స్టెంట్గా సాధ్యం కాకపోవచ్చు, మెల్లమెల్లగా. నేను అందుకోసం ఏం చేస్తానంటే ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ క్రానిక్ డిజార్డర్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి ఒక డైరీ తీసుకోమని చెప్తాను. దాంట్లో ఒక 10 పేజెస్ తీసుకొని మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు, నైట్ ఎన్ని గంటలకు పడుకుంటున్నారు, ఎవ్రీ అవర్ షెడ్యూల్ నాకు కావాలి. సో డైట్ అండ్ లైఫ్ స్టైల్, సో రిలేటెడ్ టు హెల్త్. సో మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు, మీరు అసలు ఎన్నిసార్లు టీ తాగుతున్నారు, ఎక్కడ భోజనం చేస్తున్నారు, అవుట్ సైడ్ చేస్తున్నారా లేదా ఇంట్లో తింటున్నారా, లేదంటే ఫంక్షన్స్కి రిపీటెడ్గా వెళ్తున్నారా. అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తీసుకునే ఫుడ్ కరెక్ట్గానే ఉంది, నేను చేసేటటువంటి లైఫ్ స్టైల్ అంతా కరెక్ట్గానే ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఒకసారి ఆ డైరీ తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు ఏమవుతుందంటే వన్స్ ఒకసారి టీ కొందరికి ఏంటంటే 3 to 4 times టీ తాగుతారు. తాగినప్పుడు ఏమనుకుంటారు, అదే కరెక్ట్ అని అనుకుంటారు. 2 times 3 times తాగినప్పుడు అదే కరెక్ట్ అనుకుంటారు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తీసుకునే లైఫ్ స్టైల్, నేను ఫుడ్ డైట్ ఏదైతే తీసుకుంటున్నాను, లైఫ్ స్టైల్ అయితే ఏదైతే ఉందో కరెక్ట్గానే ఉంటున్నాను, ఏముంది నైట్ కొంచెం డ్రింక్ చేస్తున్నాను కదా దానికి పెద్ద ఏమవుతుంది అంటే ఏవో రీజన్స్ చెప్తారు. లేదు సార్ నా లైఫ్ స్టైల్ బాగుంది, నా డైట్ బాగుంది, నేను పెద్దగా బయట ఫుడ్ ఏం తీసుకోను, నాన్ వెజ్. కానీ ఒకసారి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ అంటారు. అంటే చెప్తాను వాళ్ళకి, ఇది ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది అండి. ఇది నేను చూసిన తర్వాత విచ్ ఇస్ కరెక్ట్, విచ్ ఇస్ అబ్నార్మల్, ఏది నార్మల్గా ఉంది, ఏది అబ్నార్మల్గా ఉంది అనేటువంటి చూసుకొని దాంట్లో మీరు కరెక్షన్స్ చేసుకోండి. ఇమీడియట్గా కరెక్షన్స్ అనేటువంటివి పాసిబుల్ కాకపోవచ్చు, బట్ మెల్లగా. అలా ఏంటంటే కొందరు ఏంటంటే 10 o'clock లేసేవాళ్ళు నాకు చూపించాలన్న ఉద్దేశంతో మెల్లమెల్లగా ఒక 2 days తర్వాత 9, 2 days తర్వాత 8, 7 వరకు మ్యాక్సిమం లాక్కొని వస్తారు. అమ్మ సార్ చూస్తారు అని చెప్పేసి నేనేం చెప్పాను, ఓకే దిస్ ఇస్ వెల్ అండ్ గుడ్. నైట్ 2 o'clock పడుకునే వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఫస్ట్ 1, 2, 3 days చూసినప్పుడు 2, 1 అట్లా ఉంటుంది నైట్ పడుకునేది. మళ్ళీ లాస్ట్ 8th, 9th, 10th days చూసేసరికి అది 10 గంటలకు వచ్చేస్తుంది. సో ఏంటంటే అంటే సార్కి చూపించాలన్న ఒక భయంతోనో లేదంటే దేంతోనో వాళ్ళు కూడా మెంటల్గా స్టార్ట్ చేస్తారు కొంచెం తగ్గించుకోవాలి మనం అని చెప్పేసి. దీన్నే మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మీకోసం ఇది నాకు చూపించడం అది పెద్ద, నాకు చూపించవచ్చు, నాకు ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చు, దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అని చెప్పేసి నేను క్లియర్గా చెప్తాను. వాళ్ళు కూడా చెప్తారు, సార్ మేము ఎర్లీగా లేచినప్పుడు, ఎర్లీగా పడుకున్నప్పుడు మా నెక్స్ట్ డే లైఫ్ అనేటువంటిది వాళ్ళ హోల్ డే బాగా యాక్టివ్గా ఉంటున్నాం సార్ అని. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్. చేంజ్ అనేది వాళ్ళకి కంపల్సరీగా మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ అంతా కూడా అక్కడే ఉంది. ఏంటి మన లైఫ్ స్టైల్ని ఎంతవరకు కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది అని అన్నారు. బయట ఏమని చెప్తారు, సింపుల్గా చెప్తారు, ఏదో సార్ ఒక్కసారి బయటకు వెళ్ళి ఒక సమోసా తినేస్తాను, ఒక మిర్చి తినేస్తాను అని చెప్పేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులు రిపీట్ అవుతుంది. ఒక్కరోజు ఇటు ఓకే, ఒక 1 week, 1 month, 1 year, 10 years ఇట్ కంపల్సరిగా అది హెల్త్ మీద కంపల్సరీ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏంటంటే ఎన్ని మందులు వచ్చినా, కొత్త మందులు వచ్చినా, ఎన్ని రకాల సైన్సెస్ ఉన్నా ఏమున్నా కూడా మనలో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో, మన డైట్లో, మన జీవనశైలిలో మార్పులు రానంత వరకు కూడా ఈ రోగాలు వస్తూనే ఉంటాయి. ఇంకా కరోనా రావడానికి కూడా తెలుసు ఇంకా మీకు ఎలా ఉంది, అప్పుడు ఎంత కష్టపడి మన లైఫ్ స్టైల్, ఈవెన్ కషాయాస్ ఇంట్లో తయారు చేసుకొని తాగిన రోజులు మనం చూసాం. ఏంటంటే మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, కాకపోతే ఏంటంటే లేజినెస్ ఒక రకంగా రీజన్ చెప్పుకోవచ్చు. ఓకే, అయితే సార్ అంటే డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా పాటించిన వాళ్ళకు కూడా కొంతమందిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు రీజన్ ఏమై ఉంటుంది? అదే యాక్చువల్గా ఇది డైట్ ఎంత తీసుకున్నా కూడా ఈ జాబ్ పరమైనటువంటి స్ట్రెస్ ఒకటి అండ్ హెరిడిటరీ పేరెంట్స్కి ఉన్నప్పుడు వస్తుందన్నమాట. అందులో type 1, type 2 డయాబెటీస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే చూసుకోవాల్సింది ఏంటంటే
మన ఎంత డైట్ కంట్రోల్ చేస్తున్నా ఎంత ఇది చేస్తున్నా కూడా మన ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ లేనప్పుడు కంపల్సరిగా ఇలాంటి రోగాలు వస్తూనే ఉంటాయి. మానసికమైన ఇబ్బందులు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అది కూడా చూసుకోవాలంటే ఆయుర్వేదంలో ఒక శ్లోక చెప్తారండి, ఏంటంటే ఆరోగ అంటే ఏంటంటే రోగాలు లేకుండా ఉండే వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి. ఓకే. అంటే దాంట్లో ఏమంటారంటే నిత్యం మితాహార విహార సేవి, సమీక్షకారి, ఆప్తోపసేవి అని చెప్పేసి ఇలా కొన్ని చెప్తారనమాట. అంటే దీంట్లో మేజర్గా తీసుకోవాల్సిన కంటెంట్ ఏంటంటే నిత్యం మితాహార అంటే మితంగా ఆహారం తీసుకొని విహారాలు కూడా, విహారం అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా చేసుకుంటూ, అదేవిధంగా ఆప్తోపసేవ అంటే మనం కైండ్నెస్ ఉండి మిగిలిన వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మీద మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్నాను అనే ఒకటి కాదు రీజన్. మన డైలీ జాబ్ని కానివ్వండి, మన ఫ్యామిలీని కానివ్వండి, మన ఫ్రెండ్స్ని కానివ్వండి, అండ్ అవుట్ సైడ్గా మనం సర్వీస్ చేసేదాన్ని కానివ్వండి, ఏదైనా దానం చేసేదాన్ని కూడా, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చిన్న చిన్న పనులే కానీ మనకు ఎంతో కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మనం మెంటల్గా, ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా మనం రిలాక్స్ అయి ఉంటాం. సో ఈ రోగాలు అనేటువంటి రాకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఓకే. అయితే నవీన్ గారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ విషయానికి వస్తే మెడిసిన్ మనం తీసుకునేటప్పుడు పథ్యం చేయాల్సి ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు పథ్యం అంటే ఏంటంటే? పథ్యం అనేటువంటిది యాక్చువల్గా జనరల్గా వింటున్నా చిన్నప్పుడు, మన తాతయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఏంటంటే పథ్యం 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 అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం పథ్యం అంటే ఏంటిది, తినకూడదు అని అర్థం. కానీ అకార్డింగ్ టు ఆయుర్వేదం ఏంటిదంటే పథ్య అపథ్య అంటారు అన్నమాట. అంటే ఏంటిదంటే పథ్యం అంటే ఏంటిదంటే ఏవి తినాలి, అపథ్య అంటే ఆ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుంది, సత్యం అసత్యం. పథ్యం అంటే తినాల్సినవి, అపథ్యం అంటే తినకూడనివి. సో ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి పథ్యానికి వచ్చినట్లయితే కొన్ని గ్రెయిన్స్ చెప్తారనమాట. ఎవా, ఓకే, షష్టిక, శాలి అని చెప్పేసి, అంటే మ్యాక్సిమం ఎవా అంటే బార్లీ గింజలు తినాలని, షష్టి శాలి అంటే ఈ రెడ్ రైస్ తీసుకోవాలని చెప్పేసి, హనీ తేనె ఎక్కువ రెగ్యులర్గా తీసుకోవాలని చెప్పేసి, సాయంధవలవనం రాక్ సాల్ట్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి, శిగ్రు అంటే మునక్కాయలు ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా తిక్త శాఖలు అని అంటారు. ఇవన్నీ ఆయుర్వేదిక్ సంస్కృతం పదాలండి. తిక్త శాఖ అంటే బిట్టర్గా ఉండేటటువంటి ఏవైతే బిట్టర్ టేస్ట్ ఉన్నటువంటి కూరగాయలు తీసుకోవడము ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు మంచిదని చెప్తారు. చేదు పదార్థాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జనరల్గా మీరు వింటుంటారు కాకరకాయ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే దాంట్లో ఉండేటటువంటి తిక్త రసం అంటే బిట్టర్ టేస్ట్ అనేటువంటిది షుగర్కి బాగా పనిచేస్తుంది. జంబు అంటే నేరేడు పళ్ళు, ఇప్పుడు చాలా వరకు చూస్తున్నారు. అంటే అలోవెరా జ్యూసు, అలాగే ఈ నేరేడు పండు జ్యూస్ కానివ్వండి, ఆమ్లా జ్యూసు, అలోవెరా జ్యూసు, గిలో జ్యూసు, ఇవన్నీ కూడా షుగర్కి బాగా పనిచేస్తాయి, ఇమ్యూనిటీ బూస్టర్స్గా కూడా పనిచేస్తాయి అన్నమాట. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా డయాబెటీస్ అంటే మాకు వచ్చిందేమో అన్న డౌట్ ఉన్న వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.